Hello everyone, welcome back to our YouTube channel Max Magnet. So, ఈ వీడియోలో మనం ప్రాబబిలిటీ అనే చాప్టర్ కి సంబంధించి వన్ షార్ట్ వీడియో డిస్కస్ చేస్తున్నాం. ఇందులో మనం కంప్లీట్ గా కాన్సెప్ట్స్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అలాగే నోట్స్ అనేది మనం PDF ప్రొవైడ్ చేస్తాం. ఓకే, సో మన టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ డిస్క్రిప్షన్ లోనే ఇస్తున్నాం. అక్కడ మీరు వెళ్తే ఆ ఛానల్లో మీకు కంప్లీట్ గా క్లాస్ నోట్స్ అలాగే హ్యాండ్ రిటన్ నోట్స్ అవైలబుల్ గా ఉంటుంది, మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో నౌ టుడే ఈస్ డే 6 ఆఫ్ అవర్ సూపర్ 60 బ్యాచ్. సో సక్సెస్ఫుల్గా మనం 5 days కంప్లీట్ డిస్కస్ చేసాం. నా ఈ వీడియోలో మనం ప్రాబబిలిటీ అనే చాప్టర్ డిస్కస్ చేస్తున్నాం. సో ఈ ప్రాబబిలిటీ అనే చాప్టర్కి సంబంధించి కొన్ని బేసిక్ డెఫినేషన్స్ ఇచ్చాము. ఇక్కడ ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ అంటే ఏంటి, ఎలిమెంటరీ ఈవెంట్ అంటే ఏంటి, ఈవెంట్ అంటే ఏంటి. సో ఒక కాయిన్ టాస్ వేసామనుకోండి, ఒక కాయిన్ టాస్ వేసాం. ఆ కాయిన్ టాస్ వేసినప్పుడు మనకు టోటల్ అవుట్కమ్స్ ఏమొస్తాయంటే హెడ్ అయినా రావచ్చు, టేల్ అయినా రావచ్చు. బట్ సర్టెన్గా ఏమొస్తుందో చెప్పంటే అలాంటివి మనం చెప్పలేం. ఓకే, సో అక్కడ ఉన్న 2 అవుట్కమ్స్ని ఏమంటామంటే మనం ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ అంటాం. సో అటువంటి ఎక్స్పెరిమెంట్ ఏమంటాం, ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్. సో ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ మీన్స్ ఓకే వేర్ ఇట్ ఈస్ నాట్ సర్టెన్ టు ఎక్స్పెక్ట్ ద ఎక్స్పెరిమెంట్. ఓకే, దాని యొక్క రిజల్ట్ని మనము ఎక్స్పెక్ట్ చేయలేం ఏది వస్తుందో, బట్ టోటల్ అవుట్కమ్స్ చెప్పొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక డై త్రో చేసాం, అందులో టోటల్గా మనకు 1 నుంచి 6 వరకు 1 2 3 4 5 6 ఏవైనా రావచ్చు అని చెప్తాం. కానీ సర్టెన్గా ఏది వస్తుందో ఖచ్చితంగా చెప్పమంటే చెప్పలేం. అటువంటి ఎక్స్పెరిమెంట్స్ని ఏమంటామంటే ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్స్ అంటాం. నెక్స్ట్ ఎలిమెంటరీ ఈవెంట్, ఎవ్రీ పాసిబుల్ అవుట్కమ్ ఇన్ ఎ సింగిల్ ట్రయల్. ప్రతి ఒక్క పాసిబుల్ అవుట్కమ్ని ఏమంటామంటే ఎలిమెంటరీ ఈవెంట్ అంటాం. అలాగే ఈవెంట్ అంటే ద కాంబినేషన్ ఆఫ్ 2 or more ఎలిమెంటరీ ఈవెంట్స్ ఈస్ కాల్డ్ ఈవెంట్. నెక్స్ట్ ఇక్కడ ఈక్వల్లీ లైక్లీ ఈవెంట్స్ ఇచ్చాం. 2 ఈవెంట్స్ జరగడానికి సేమ్ నెంబర్ ఆఫ్ ఛాన్సెస్ ఉంటాయి, ఈక్వల్ ఛాన్సెస్ ఉంటాయి, ఈక్వల్లీ లైక్లీ ఈవెంట్స్ అంటాం. ఎగ్జాస్ట్ ఈవెంట్స్ అని ఇచ్చాము. ఇక్కడ ఎగ్జాస్ట్ ఈవెంట్స్ అంటే ఆ ఈవెంట్స్ యొక్క యూనియన్ చేస్తే మనకు శాంపుల్ స్పేస్ రావాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక డై త్రో చేసినప్పుడు టోటల్ 6 అవుట్కమ్స్ వస్తాయి. అందులో ఈవెన్ నెంబర్స్ రావడానికి ఒక ఈవెంట్, ఆడ్ నెంబర్స్ రావడానికి ఇంకొక ఈవెంట్ లాగా తీసుకుంటే ఆ రెండింటి యొక్క యూనియన్, ఈవెన్ నెంబర్ యూనియన్ ఆడ్ నెంబర్ అంటే మనకు టోటల్ శాంపుల్ స్పేస్ వస్తుంది. సో అటువంటి ఈ ఈవెంట్స్ని మనం ఎగ్జాస్ట్ ఈవెంట్స్ అంటాం. మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్, 2 or more events are called mutually exclusive if the occurrence of the event, one event prevents the other. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక డై త్రో చేసాం, అందులో ఈవెన్ నెంబర్స్ రావడానికి ఒక ఈవెంట్ తీసుకుంటే ఆడ్ నెంబర్స్ అనేది ఇంకొక ఈవెంట్. ఆ 2 ఈవెంట్స్ని ఏమంటామంటే మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ అంటాం. ఎందుకంటే ఈవెన్ నెంబర్లో ఆడ్ నెంబర్ రాదు, ఆడ్ నెంబర్లో ఈవెన్ నెంబర్ రాదు. నెక్స్ట్ డెఫినేషన్ ఆఫ్ ప్రాబిలిటీలో మనం ఈ డెఫినేషన్ రాస్తాం. P of E equal to N of E by N of S. ఓకే, నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్. నెక్స్ట్ P of A అనేది ఒక ఈవెంట్ అవుతాయి ప్రాబిలిటీ, P of A బార్ దాని యొక్క కాంప్లిమెంటరీ, వీటిని యాడ్ చేస్తే మనకు 1 వస్తుంది. ఓకే, సో P of A ఈజ్ హ్యాపెనింగ్ ఆఫ్ ఈవెంట్ అవుతుంది, P of A బార్ ఈజ్ నాట్ హ్యాపెనింగ్ ఆఫ్ ఈవెంట్. ఓకే, ఇక్కడ శాంపుల్ స్పేస్ అంటే టోటల్ అవుట్కమ్స్. స్టాటిస్టికల్ డెఫినేషన్ ఇక్కడ ఇచ్చాం మనం, P of A ఈక్వల్ టు లిమిట్ n tends to infinity Rn of A. ఓకే, ఇది మనకు అన్ని కేసెస్లో రాదు, లిమిట్ ఎగ్జిస్ట్ కానప్పుడు ఈ ప్రాబిలిటీ యొక్క డెఫినేషన్ ఫాల్స్ అవుతుంది. ఓకే, నౌ యాక్సియోమాటిక్ అప్రోచ్ టు ప్రాబిలిటీ. సో ఎస్ అనేది ఒక శాంపుల్ స్పేస్ అవుతాయి. ఓకే, మనం P మ్యాప్స్ ఆర్ P of S టు R అనేది ఇలా మనం ఒక ఫంక్షన్ కూడా డిఫైన్ చేయొచ్చు. ఇక్కడ కండిషన్స్ ఏమేమి ఉండాలంటే P of S 1 ఉండాలి, P of A గ్రేటర్ దాన్ 0 ఉండాలి. ఓకే, A ఇంటర్సెక్షన్ B పై అయినప్పుడు P of A in B, P of A ప్లస్ P of B అవుతుంది. సో ఇవన్నీ బేసిక్ టర్మ్స్. ఇక్కడ మీకు రిజల్ట్స్ అన్ని ఇచ్చాం, ఇవి మీరు పీడిఎఫ్లో నుంచి డౌన్లోడ్ చేసుకొని చదువుకోవచ్చు. ఓకే, సో ఈవెంట్స్ ఆఫ్ శాంపుల్ స్పేస్. ఓకే, నెక్స్ట్ అడిషన్ థీరంలో ఈ స్టేట్మెంట్ గుర్తుపెట్టుకోవాలి, P of A in B ఈక్వల్ టు P of A ప్లస్ P of B మైనస్ P of A ఇంటర్సెక్షన్ B. కాంపౌండ్ ఈవెంట్స్ మీన్స్ 2 or more events occur together, their joint occurrence is called compound event. 2-3 ఈవెంట్స్ ఒకేసారి జరుగుతాయి, వాటిని ఏమంటామంటే కాంపౌండ్ ఈవెంట్స్ అంటాం. కండిషనల్ ఈవెంట్ అంటే ఒక ఈవెంట్ ఇచ్చేసి ఇంకొక కండిషన్ ఇచ్చాం, అంటే 2 కండిషన్స్ ఉండాలి ఒకే ప్రాబిలిటీలో, అంటే మనం కండిషనల్ ఈవెంట్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇచ్చాం చూడండి. ఇఫ్ 2 dice ఆర్ థ్రోన్, 2 dice త్రో చేసినప్పుడు సమ్ ఆఫ్ దర్ నెంబర్స్ ఈజ్ 7 రావాలంటే సమ్ దాంట్లో, అండ్ ద ఈవెంట్ ఆఫ్ గెటింగ్ 3 ఆన్ ఎనీ ఆఫ్ దెమ్ ఈజ్ కండిషనల్ ఈవెంట్. అంటే సమ్ 7 రావాలి, అంటే ఎప్పుడెప్పుడు వస్తుంది, 2 5 ఉన్నప్పుడు, 5 2 ఉన్నప్పుడు 7 వస్తుంది సమ్. నెక్స్ట్ ఇంకా 3 4 ఉన్నప్పుడు, 4 3 ఉన్నప్పుడు కూడా వస్తుంది. కానీ ఇక్కడ ఏమి ఇచ్చాడు, సమ్ 7 ఉండాలంట. ఇంకొక కండిషన్ ఏమి ఇచ్చాడంటే 3 కూడా ఉండాలంట దాంట్లో. సో 3 ఉండాలంటే ఎన్ని సైన్ వస్తుంది, ఇది
ఓకే, సో ఇటువంటి వాటిని ఏమంటామంటే కండిషనల్ ఈవెంట్స్ అంటాం. నెక్స్ట్ కండిషనల్ ప్రాబబిలిటీ సేమ్ అదే, P of A given B ఈక్వల్ టు P of A ఇంటర్సెక్షన్ B బై P of B. నెక్స్ట్ ఇది మల్టిప్లికేషన్ థీరం యొక్క డెఫినేషన్. ఓకే, ఇక్కడ ఇండిపెండెంట్ ఈవెంట్స్ అంటే ఏంటో ఇచ్చాము ఇక్కడ. ఓకే, 2 ఈవెంట్స్ A and B are independent if the occurrence or non-occurrence of one of them does not influence the other. అంటే ఒకదాని ఇంకోదానికి కనెక్షన్ లేకపోతే వాటిని ఇండిపెండెంట్ అంటాం. ఓకే, ఇవన్నీ ఇచ్చాము ఇక్కడ. సో కాయిన్స్ అనే చిన్న టాపిక్ ఉంది. కాయిన్స్, డైస్, కార్డ్స్, ఈ మూడు మీకు తెలిసి ఉండాలి. సో కాయిన్స్ అనేది ఒక కాయిన్ టాస్ చేసినప్పుడు 2 అవుట్కమ్స్ వస్తాయి. 2 కాయిన్స్ టాస్ చేసినప్పుడు 2 స్క్వేర్ 4 అవుట్కమ్స్ వస్తాయి. ఓకే, 3 కాయిన్స్ టాస్ చేసినప్పుడు 2 క్యూబ్ 8 అవుట్కమ్స్ రావడం జరుగుతుంది. ఓకే, 1 కాయిన్ వేసినప్పుడు హెడ్ టెయిల్ రావచ్చు. 2 కాయిన్స్ వేసినప్పుడు హెడ్ టెయిల్, టెయిల్ హెడ్, హెడ్ హెడ్, హెడ్ టెయిల్, హెడ్ హెడ్, టెయిల్ టెయిల్ రావచ్చు. ఓకే, 3 కాయిన్స్ వేసినప్పుడు హెడ్ హెడ్ హెడ్, ఓకే, హెడ్ హెడ్ టెయిల్, లేదా హెడ్ టెయిల్ హెడ్, లేదా టెయిల్ హెడ్ హెడ్ రావచ్చు, లేదా టెయిల్ 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 రావచ్చు, టెయిల్ టెయిల్ హెడ్. ఓకే, టెయిల్ హెడ్ టెయిల్ రావచ్చు, లేదా టెయిల్ హెడ్ హెడ్. సో టోటల్గా మనకు టెయిల్ హెడ్ టెయిల్ టోటల్గా 8 అవుట్కమ్స్ వస్తాయి. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన ఫార్ములా 2/n. ఓకే, సో 5 కాయిన్స్ టాస్ వేసినాం. 5 కాయిన్స్ టాస్ వేసినప్పుడు టోటల్ అవుట్కమ్స్ ఎన్ని వస్తాయంటే 2/5. ఇది గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ. నెక్స్ట్ డైస్లో ఒక డై త్రో చేసినప్పుడు 6/1 అవుట్కమ్స్ వస్తాయి. 1 నుంచి టోటల్గా 6 వరకు. 2 డైస్ వేసినప్పుడు 6 స్క్వేర్ అంటే 1 1 1 2, ఈ విధంగా మనకు 1 6, అలాగే 6 1 6, టోటల్గా మనకు 6 6 వరకు 36 అవుట్కమ్స్ వస్తాయి. 3 డైస్ త్రో చేసినప్పుడు 6 క్యూబ్ 216 అవుట్కమ్స్ వస్తాయి. ఇది ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి డైస్లో. నెక్స్ట్ కార్డ్స్. సో టోటల్గా మనకు 52 కార్డ్స్ ఉంటాయి. అందులో రెడ్ కార్డ్స్, బ్లాక్ కార్డ్స్ ఇవి 26 ఉంటాయి, ఇవి 26 ఉంటాయి. రెడ్లో మళ్ళీ 2 టైప్స్, రెడ్ హార్ట్స్, రెడ్ డైమండ్స్. ఓకే, బ్లాక్ స్పేడ్స్, బ్లాక్ క్లబ్స్. సో టోటల్గా ఇవి 13 13 13 13. సో 13 4 52 కార్డ్స్ ఉంటాయి. సో మనకు ఈ 13లో ఏమేమి ఉంటాయంటే కింగ్, క్వీన్, జాక్, ఏస్ కార్డ్ ఉంటుంది. దీంతో పాటు నెంబర్ కార్డ్స్ 2 3 4 5 6 7 8 9 10. సో టోటల్గా ఈ 13 కార్డ్స్ మనకు అన్ని దాంట్లో ఉంటాయి. సో కింగ్, క్వీన్, జాక్ని ఏమంటామంటే ఫేస్ కార్డ్ అంటాం. సో ఫేస్ కార్డ్స్ టోటల్గా మనకు 12 ఉంటాయి. 3 4 12. ఇవి గుర్తుపెట్టుకోవాలి. ఈ కార్డ్స్ అనే టాపిక్ మీద మనకు క్వశ్చన్స్ వస్తాయి. డైస్ మీద వస్తూ ఉంటాయి, కాయిన్స్ మీద కూడా వస్తూ ఉంటాయి. ఓకే, నెక్స్ట్ ఫస్ట్ ప్రాబ్లం చూడండి. ఇక్కడ ఏ బాక్స్ కంటైన్స్ 6 బాటిల్స్ అంటారు. ఓకే, V1 డ్రింక్, 6 బాటిల్స్ ఆఫ్ V1 డ్రింక్ అంటే ఒక బాక్స్లో ఓకే V1 V2 V3 డ్రింక్స్ ఉన్నాయి. ఇది V1 అనుకోండి, V2 V3 అంటే V1 6 ఉన్నాయంట, V2 4 ఉన్నాయి, V3 3 ఉన్నాయి. ఓకే, 3 బాటిల్స్ ఆఫ్ V2, ఇవి 3 ఉన్నాయి, ఇవి 4 ఉన్నాయంట. Now if 3 bottles are drawn at random, then the probability that 3 are not of the same variety. So not of same variety అన్నప్పుడు ఏం చేస్తామంటే మనం ఫస్ట్ ప్రాబబిలిటీ ఆఫ్ ఓకే సేమ్ వెరైటీ కనుక్కుంటాం. ఓకే, సేమ్ వెరైటీ ఉండేటివి ప్రాబిలిటీ అంటే సేమ్ వెరైటీ అంటే ఏంటి, 3 సేమే రావాలి. V1 అయినా ఉండాలి, V2 అయినా ఉండాలి, V3 అయినా ఉండాలి. సో మనం తీసుకోవాల్సిన 3 బాటిల్స్. సో 3 కూడా మనము V1 నుంచి తీసుకుంటే 6 ఉన్నాయి టోటల్ V1, అందులోంచి 3 తీసుకుంటే 6C3 అంటాం. లేదా V2లో నుంచి 3 V2 ఉన్నాయి, అందులో 3 తీసుకుంటే 3C3. V3 4 ఉన్నాయి, 4లో నుంచి 3 తీసుకున్నాం. డివైడెడ్ బై టోటల్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ 13 ఉన్నాయి, 6 7 8 9, 13లో నుంచి 3 తీసుకున్నాం. సో నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ బై టోటల్ అవుట్కమ్స్. 6C3 అంటే 6 ఇంటూ 5 ఇంటూ 4 బై 3 2 1 వస్తుంది. 3C3 అంటే 1, 4C3 అంటే 4 డివైడెడ్ బై 13 12 11 బై 3 2 1 వస్తుంది. 3 2 6 6 క్యాన్సిల్, 3 2 6 1 6 2 క్యాన్సిల్ అవుతుంది. సో 5 4 20 ప్లస్ 5 25 డివైడెడ్ బై ఓకే 13 to 26 ఇంటూ 11 వస్తుంది. సో 26 ఇంటూ 11 అంటే ఓకే 260 286 వస్తుంది. ఇది నాట్ సేమ్ వెరైటీ. మనం ఏం కనుక్కోవాలి ఇక్కడ,
ఇది సేమ్ వెరైటీ ఉండేటివి 25/286 సేమ్ వెరైటీ రావడానికి ఇంత ప్రాబిలిటీ ఉంది. నాట్ సేమ్ వెరైటీ అన్నాడు. సో నాట్ సేమ్ వెరైటీ అన్నప్పుడు దీని యొక్క కాంప్లిమెంటరీ 1 - 25/286 చేస్తాం. సో 286 ఒకే ఆప్షన్లో ఉంది కాబట్టి ఆప్షన్ డి ఈస్ కరెక్ట్. నెక్స్ట్, one card is drawn at random from well shuffled pack of 52 cards. The probability that the card drawn is face card అంటారు. సో మనకు టోటల్గా ఫేస్ కార్డ్స్ ఎన్ని ఉంటాయి ఇక్కడ? ఓకే, 4 4 4 4 12 ఉంటాయి. సో అన్నీ సేమ్ ఫేస్ కార్డ్ అలా ఉంటాయి రావాలంటే ఇక్కడ. ఓకే, 1 కార్డ్ తీసుకున్నప్పుడు సో 4 జాక్ కార్డ్స్ ఉంటాయి, అందులో ఒకటి తీసుకున్నాం. లేదా 4 క్వీన్స్ ఉంటాయి, అందులో నుంచి ఒకటి తీసుకున్నాం. లేదా 4 కింగ్స్లో నుంచి ఒకటి తీసుకున్నాం, 4C1 బై ఇంకోటి ఈ 3 ఫేస్ కార్డ్స్. సో నెక్స్ట్ టోటల్ ఎన్ని ఉంటాయి మన కార్డ్స్? 52లో నుంచి ఎన్ని తీసుకుంటున్నాం? 1 కార్డ్ 52C1. ఓకే, ఇలా వస్తుంది. నౌ సో ఇక్కడ నుంచి మీరు సింప్లిఫై చేసుకోవచ్చు, ఈజీగా మనకు ఆన్సర్ వస్తుంది. సో 4C1 అంటే 4 4 4 12 అవుతుంది. 12/52. ఓకే, 12/52 వస్తుంది. అంటే 4 3s 4 13s. So 3/13 is our answer. Next, 4 cards are drawn at random from pack of 52 cards. The probability of getting all 4 cards of same suit. So same suit రావంటే 13లో నుంచి అంటే మనం మొత్తం 13 13 13 13 4 సూట్స్ ఉంటాయి. అంటే 4 కార్డ్స్ తీసుకోవాలంటే 4 కూడా మనకు ఒకే దాంట్లోంచి ఉండాలి, అవి ఏవైనా ఉండొచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ అన్ని రెడ్ హార్ట్సే తీసుకున్నాం అనుకోండి, లేదా అన్ని రెడ్ డైమండ్సే తీసుకున్నాం, లేదా అన్ని బ్లాక్ స్పేడ్స్, లేదా బ్లాక్ క్లబ్స్, ఇన్ని ఛాన్సెస్ ఉన్నాయి. టోటల్ 52C4 టోటల్ అవుట్కమ్స్. సో ఇది మనకు 4 టైమ్స్ ఉంది కాబట్టి 4 × 13C4/52C4. ఓకే, ఇది మీరు ఈజీగా సింప్లిఫై చేసుకోవచ్చు. ఓకే, సింప్లిఫై చేస్తే మనకు ఆప్షన్ డి వస్తుంది, ఒకసారి చెక్ చేయండి. ఓకేనా, ఇవి రెండు క్యాన్సిల్ అయిపోతాయి, 11 మిగులుతుంది పైన. 11 4 44 44 ఒకే ఆప్షన్ ఉంది కాబట్టి డి ఈస్ కరెక్ట్. లేదా మీరు సింప్లిఫై చేసుకుని ఆన్సర్ రాసుకోవచ్చు. నెక్స్ట్, ఏ స్పెషల్ లాటరీ ఈస్ టు బి హెల్డ్ టు సెలెక్ట్ ఎ స్టూడెంట్ హూ విల్ లివ్ ఇన్ ద ఓన్లీ డీలక్స్ రూమ్ అవైలబుల్ ఇన్ ఎ హాస్టల్. అంటే ఒక హాస్టల్లో ఒక డీలక్స్ రూమ్ ఉందంట, అది ఎవరికి ఇస్తారంటే లాటరీ వేసి ఎవరు గెలిస్తే వాళ్ళకి ఇస్తారు. సో 100 థర్డ్ ఇయర్ స్టూడెంట్స్ ఉన్నారు, 150 సెకండ్ ఇయర్ స్టూడెంట్స్, 200 ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్. అంటే థర్డ్ ఇయర్ స్టూడెంట్స్ 100 మెంబర్స్ ఉన్నారు, సెకండ్ ఇయర్ వాళ్ళు 150, ఫస్ట్ ఇయర్ 200 స్టూడెంట్స్ ఉన్నారంట. హ్యావ్ అప్లైడ్ ఫర్ ద రూమ్. ఈచ్ థర్డ్ ఇయర్ స్టూడెంట్స్ నేమ్ ఈస్ ప్లేస్డ్ లాటరీ 3 times. అంటే థర్డ్ ఇయర్ స్టూడెంట్స్ లాటరీ నేమ్ ఒక్కొక్కరి నేమ్ 3 times ఉందంట. సో టోటల్గా మనకు 300 లాటరీస్ ఉన్నాయి వీళ్ళవి. సెకండ్ ఇయర్ స్టూడెంట్స్వి 2 times ఉంది. సో 150 × 2 300 times వీళ్ళది కూడా ఉంది. ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ 1 time ఉంది, సో 200. సో ఇన్ని చీటీలు ఉన్నాయి దాంట్లో, ఇన్ని లాటరీస్ ఉన్నాయి. సో నెక్స్ట్ ఏం అడిగాడంటే ద ప్రాబబిలిటీ దట్ థర్డ్ ఇయర్ స్టూడెంట్స్ గెట్ ద రూమ్. అంటే థర్డ్ ఇయర్ స్టూడెంట్స్ విన్ కావడానికి ఎన్ని ఛాన్సెస్ ఉన్నాయి. సో ఫార్ములా ఒకటే మనకు, నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్. సో ఫేవరబుల్ అవుట్కమ్స్ అంటే ఏమున్నాయి 300, టోటల్ అవుట్కమ్స్ అంటే 800. సో క్యాన్సిల్ చేస్తే 3/8 ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, ఫ్రమ్ ఎ వెల్ షఫుల్డ్ ప్యాక్ ఆఫ్ 52 కార్డ్స్. సో టోటల్గా 52 కార్డ్స్ ఉన్నాయి. 2 cards are drawn at random. The probability of both the cards are being kings. సో టోటల్ 52 నుంచి 2 తీసుకుంటున్నాం టోటల్ అవుట్కమ్స్. సో 2 కింగ్సే రావంట. టోటల్ కింగ్స్ ఎన్ని ఉంటాయి 4C2. సో 4C2/52C2 అంటే 4 3 × 3 2 × 1 డివైడెడ్ బై 52 × 51 2 × 1 2 క్యాన్సిల్ అయిపోతుంది. ఓకే, 4 1s 4 3s 3 1s 3 7s. సో 1 డివైడెడ్ బై 13 × 17. 13 × 7 అంటే మనకు 221 వస్తుంది. ఆప్షన్ డి ఈస్ కరెక్ట్. ఓకే, ఇది వచ్చే ఛాన్సెస్ లేవు. సో 1 ఒకే దాంట్లో ఉంది కాబట్టి 1/221 13 × 17. నెక్స్ట్, ఏ బ్యాగ్ కంటైన్స్ 3 white balls, 2 blue balls, 5 red balls. 1 ball is drawn at random from this bag. Then the probability that ball drawn is not red. అంటే రెడ్ రాకూడదంట. రెడ్ రాకూడదంటే ఏం రావచ్చు ఇక్కడ, వైట్ రావచ్చు, బ్లూ రావచ్చు. సో వైట్ 2 times ఉంది 3, బ్లూ 2, 3 + 2 5, టోటల్ కార్డ్స్ 10, 5/10 is 1/2. ఓకే, వెరీ ఈజీ ప్రాబ్లమ్స్ ఇవన్నీ. ఇలాంటివి వస్తాయి మనకు ప్రాబిలిటీ చాప్టర్లో నుంచి.
ఇది కూడా వన్ ఆఫ్ ద మోస్ట్ రిపీటింగ్ ప్రాబ్లం, ఎవ్రీ ఇయర్ ఇలాంటి క్వశ్చన్ వస్తుంది. P speaks truth 75% ఛాన్సెస్. సో P ఆఫ్ A అనుకుందాం. ఏ పర్సన్ P స్పీక్స్ ట్రూత్ 75% ఛాన్సెస్. సో 75% అంటే 3/4. P 75% ట్రూత్ చెప్తాడంటే రిమైనింగ్ ఫాల్స్ ఎన్ని టైం చెప్తాడు? 1/4. R అనే పర్సన్ ఉన్నాడు, 80% ట్రూత్ చెప్తాడు, 80% 4/5. ఫాల్స్ ఎన్ని టైం చెప్తాడు? 1/5. సో వీళ్ళిద్దరు ఒక స్టేట్మెంట్ చెప్పారంటే అది కాంట్రాడిక్ట్ కావడానికి ఎన్ని ఛాన్సెస్ ఉన్నాయి అంటే, ఒకటి నిజం చెప్తే ఇంకోటి అబద్ధం చెప్పి ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ P ట్రూత్ చెప్పాడు అనుకోండి, B ఫాల్స్ చెప్పాలి 1/5, లేదా P ఫాల్స్ చెప్పాడు, B ట్రూ చెప్పాలి 4/5. సో 3/20 ప్లస్ 4/20 7/20 ఇన్ ఆన్సర్ ఈజ్ అవర్ ఆన్సర్. సో ఈ క్వశ్చన్ అనేది చాలాసార్లు మోస్ట్ ఆఫ్ ద ఇయర్స్ ఇది సేమ్ వాల్యూస్ కూడా మారకుండా రిపీట్ అయింది. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. నెక్స్ట్, ద ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ ఏ కింగ్ అండ్ స్పేడ్ కార్డ్ వెన్ 2 కార్డ్స్ ఆర్ డ్రాన్ సైమిల్టేనియస్లీ. ఓకే, 2 కార్డ్స్ తీసుకుంటే అది ఎలా ఉండాలంట? కింగ్ ఒకటి, స్పేడ్ కార్డ్ ఒకటి రావడానికి ఛాన్సెస్ ఎన్ని ఉన్నాయి? ఓకే, సో మొత్తం మనకు ఎన్ని ఉంటాయి ఇక్కడ? ఓకే, టోటల్గా కింగ్స్లో 4 కింగ్స్ ఉంటాయి, 13 స్పేడ్ కార్డ్స్ ఉంటాయి. ఈ 13లో కూడా ఒక కింగ్ ఉంటాడు. ఓకే, 13లో కూడా ఒక కింగ్, రిమైనింగ్ 12 అదర్ కార్డ్స్ వస్తాయి. సో మనం ఏం తీసుకుంటామంటే ఇక్కడ P ఆఫ్ కింగ్ ఆఫ్ స్పేడ్ ప్లస్ అదర్ కార్డ్స్ ఇదొకటి, ప్లస్ P ఆఫ్ అదర్ కింగ్స్, అంటే ఇక్కడ కింగ్ ఆఫ్ స్పేడ్ తీసుకున్నాం, అదర్ కింగ్స్. ఓకే, ప్లస్ అదర్ కింగ్స్ అండ్ ఇంకెవరైనా ఉంటారు? స్పేడ్ కార్డ్స్ రావడానికి ఎన్ని ఛాన్సెస్ ఉన్నాయి? సో ఇది మనకు 2 కేసెస్ వస్తాయి కాబట్టి 2తో మల్టిప్లై చేసుకుంటాం. కింగ్ రావడానికి ఛాన్సెస్ 1/52, అదర్ కార్డ్స్ ఎన్ని ఉంటాయి? 12/52, ప్లస్ అదర్ కింగ్స్ ఎంతమంది ఉంటారు? ఇక్కడ ఒక కింగ్ తీసుకుంటే రిమైనింగ్ 3 కింగ్స్ ఉంటారు, 3/52. ఓకే, ఇంటూ స్పేడ్ కార్డ్స్ 13/52. సో 2 ఇంటూ 12 on the 12 ప్లస్ 13 3 39/52 వస్తుంది. సో ఇక్కడ క్యాన్సిల్ చేస్తే 2 on the 2 26 39 ప్లస్ 12 అంటే ఓకే, సో ఏమొస్తుంది? 52 వస్తుంది. 52 ఓకే, సో 52 ఇంటూ 52 వస్తుంది ఇక్కడ మనకు. ఓకే, సో క్యాన్సిల్ చేస్తే మనకి ఏమొస్తుందంటే ఆప్షన్ 1/26 ఈజ్ అవర్ ఆన్సర్. సో ఇక్కడ మీరు సింప్లిఫై చేసుకోండి, 1/26 వస్తుంది ఇక్కడ. ఓకే, నెక్స్ట్, when 2 dice are thrown, the probability of getting a prime number on one die, composite number on other die. సో 2 dice వేస్తే టోటల్ అవుట్కమ్స్ 36 వస్తాయి. ఫేవరబుల్ అవుట్కమ్స్ ఏమొస్తాయి తెలుసుకోవాలి. ఇక్కడ ఒక డై మీద ప్రైమ్ రావాలంటే ఇంకోటి కాంపోజిట్ రావాలంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఏ రావచ్చు? 2,2 రాదు, ఎందుకంటే 2 ప్రైమ్స్ అయినాయి ఇక్కడ. 2,4 రావచ్చు ఇక్కడ, లేదా 2,6 రావచ్చు, లేదా 3,4 3,6 5,4 5,6 రావచ్చు. దీన్ని రివర్స్ చేసుకోండి, 4,2 రావచ్చు, 6,2 రావచ్చు, 4,3 6,3 4,5 6,5 రావచ్చు. సో టోటల్ 12 అవుట్కమ్స్ ఉన్నాయి. 12/36 1/3 is correct answer. Next, 1 card is selected from 27 cards, అంటే 1 నుంచి 27 వరకు నెంబర్ కార్డ్స్ ఉన్నాయి. Probability that the number on the card is even or divisible by 5. ఈవెన్ అయినా రావాలంట, లేదా 5తో డివైడ్ అయినా కావాలి. సో ఎన్ని వస్తాయి చెక్ చేసుకుందాం. సో టోటల్ మనకు 27 ఉన్నాయి కాబట్టి డినామినేటర్లో 27 వస్తుంది. న్యూమరేటర్లో ఏమొస్తుంది? ఈవెన్ అయినా ఉండాలి, డివిజిబుల్ బై 5 అయినా ఉండాలి. 2 4 5 కూడా తీసుకుందాం, 5 టేబుల్ ఉంది. 6 ఈవెన్ నెంబర్, 8 10 12 14 15 కూడా వస్తుంది. అంటే ఈవెన్ నెంబర్ అయినా ఉండాలి, లేదా 5 టేబుల్ అయినా ఉండాలంట. 15 16 18 20 24 25 కూడా వస్తుంది. 25 27 వరకు కాబట్టి 26 కూడా వస్తుంది. ఓకే, 27 రాదు. సో టోటల్గా ఎన్ని ఉన్నాయి చూడండి, 3 6 9 12 ఓకే 6 7 8 9 10 11 12 13 14 15. ఇంకేమొస్తుంది ఇక్కడ మనకు 2 4 5 6 8 10 12 14 15 16 18 20 22 మిస్ చేసాం. సో టోటల్గా 16 నెంబర్స్ ఉన్నాయి. 16/27 ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్,
9 balls, 1 drawn simultaneously from a bag containing 5 white, 7 black balls. 5 white balls ఉన్నాయి, 7 black balls ఉన్నాయంట. అందులో నుంచి 3 white balls, 6 black balls తీసుకోవాలి. సో టోటల్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ? 7 + 5 12 ఉన్నాయి. 12 నుంచి 9 తీసుకోవాలి. సో 5 వైట్ ఉన్నాయంట, 5 వైట్లో నుంచి 3 వైట్ తీసుకోవాలి. అండ్ మల్టిప్లై వస్తుంది ఇక్కడ. అండ్ ఆర్ అన్నప్పుడు ప్లస్, అండ్ అన్నప్పుడు ఇంటూ 7లో నుంచి 6 బ్లాక్ తీసుకోవాలి. సో ఇక్కడ నుంచి మీరు సింప్లిఫై చేసుకుంటే ఆన్సర్ ఈజీగా వస్తుంది. ఓకే, ఈ ప్రాబ్లం మీరే హోంవర్క్ చేయండి. ఓకే, జస్ట్ ఎక్స్పాండ్ చేయాలి అంతే. 5C3ని 5 × 4 × 3/321 రాసుకోవాలి. ఇంటూ 7C6 అంటే 7 వస్తుంది. 12C9 అంటే 12C3 రాసుకోవచ్చు. 12 × 11 × 10 321. ఇక్కడ నుంచి క్యాన్సిల్ చేసుకొని సాల్వ్ చేయండి. ఏమొస్తుందో ఆన్సర్ కామెంట్ సెక్షన్లో రాయండి. దిస్ హోంవర్క్ ప్రాబ్లం ఫర్ యూ. ఇది కూడా సేమ్ నెంబర్ కార్డ్స్ 1 నుంచి 100 వరకు ఉన్నాయంట. అందులో నుంచి డివిజిబుల్ బై 2 ఉండాలి, ఆల్సో డివిజిబుల్ బై 3 or 5. సో 1 to 100 వరకు కార్డ్స్ ఉన్నాయి, నెంబర్స్ ఉన్నాయనుకోండి. దీంట్లో 2తో డివైడ్ అయ్యే నెంబర్స్ ఏమేమి ఉన్నాయి? 2, 4, 6, 8 ఇట్లా 100 వరకు వస్తాయి. దీంట్లో నుంచి మళ్ళీ ఏమి ఇచ్చాడంటే ఈ 2తో డివైడ్ అయ్యే నెంబర్స్లో నుంచి 3 or 5తో డివైడ్ అయ్యే నెంబర్స్ ఏమున్నాయన్నాడు. సో ఏమేమి వస్తాయి ఇక్కడ మనకు? ఓకే, 6 వస్తుంది. ఓకే, 6 వస్తుంది. ఇంకా ఏమొస్తాయి? 8 రాదు, 10 వస్తుంది, 12 వస్తుంది, ఎందుకంటే 12 3 టేబుల్ ఉంది. 15 వస్తుంది, 18 వస్తుంది, 20, 24, ఓకే, 30, 36 వస్తుంది, 40 వస్తుంది, 42 వస్తుంది, 43 రాదు, 44 రాదు, 45, ఓకే, 3 or 5. సో 45 దీంట్లో ఉండదు, ఓన్లీ ఈవెన్ నెంబర్స్ కాబట్టి 45 ఉండదు. సో 15 కూడా ఉండదు ఇక్కడ. 48 వస్తుంది, 50 వస్తుంది, 54 వస్తుంది. నెక్స్ట్ మనకు 60, 66, ఓకే, అలాగే 67 ఏమి ఉండదు. 70 వస్తుంది, 72 వస్తుంది, 78 కూడా వస్తుంది, 80, 84, 90 వస్తుంది, 91, 92, 93 ఇవన్నీ ఏం రావు. 96 వస్తుంది, 100 వస్తుంది. సో టోటల్ ఎన్ని ఉన్నాయి చూడండి? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23. 23/50 ఈజ్ అవర్ ఆన్సర్. ఎందుకంటే టోటల్ ఇక్కడ ఈవెన్ నెంబర్స్ వచ్చేసి 50 ఉన్నాయి 100 వరకు. 50లో నుంచి ఇవన్నీ ఉన్నాయి 23. 23/52 ఈజ్ అవర్ ఆన్సర్. ఇక్కడ an integer is chosen from, ఈ నెంబర్స్లోంచి ఒక ఇంటీజర్ చూస్ చేసుకున్నాం. 2k అనే ఫామ్లో ఉంది క్వశ్చన్. 2k, ఇందులో k ప్లేస్లో -9 నుంచి 10 వరకు రాసాం. -9 రాస్తే -18 వస్తుంది, -8 రాస్తే -16, 0 ఇట్లా వచ్చేసి మనకు 18, 20 వరకు ఉన్నాయి నెంబర్స్. ఇందులో ప్రాబిలిటీ దట్ ఇట్ ఈస్ డివిజిబుల్ బై 4 and 6. 4 and 6తో డివైడ్ అయ్యే నెంబర్. 4 and 6 అంటే LCM of 4, 6, 12. అంటే -12 వస్తుంది, 0 వస్తుంది, 12 వస్తుంది. ఈ 3 నెంబర్సే మనకు 12తో డివైడ్ అవుతాయి. సో 12 0 0 కాబట్టి అది కూడా తీసుకుంటాం. సో మొత్తం ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. ఓకే, సో 3, 20లో 3 అంటే 3/20 ఈజ్ అవర్ ఆన్సర్. మొత్తము 3 ఛాన్సెస్ ఉన్నాయి. నెంబర్స్ అన్ని ఉన్నాయి 20. ఓకే, 3/20 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్. When a pair of 6 faced fair dice are thrown, the probability that sum on the numbers on the 2 dice is greater than 7. అంటే 2 డైస్ త్రో చేసినప్పుడు టోటల్ అవుట్కమ్స్ 36 వస్తాయి. ఓకే, ఫేవరబుల్ అవుట్కమ్స్ ఏమొస్తాయి కనుక్కోవాలి. ఫేవరబుల్ అవుట్కమ్స్లో ఏమి ఇచ్చారంటే ఇక్కడ 7 కన్నా ఎక్కువ రావాలంట. సమ్ అంటే 8 రావాలి, 8 రావచ్చు, 9 రావచ్చు, 10, 11, 12 వీటిలోంచి ఏదైనా రావచ్చు. గ్రేటర్ దాన్ 7 అంటే. సో సమ్ 8 ఎప్పుడెప్పుడు వస్తుంది? 4 4 ఉన్నప్పుడు వస్తుంది, 3 5 ఉన్నప్పుడు వస్తుంది, 5 3 ఉన్నప్పుడు వస్తుంది. ఓకే, అలాగే 2 6 6 2. సో ఇన్ని కేసెస్ వస్తాయి సమ్ 8 రావాలంటే. గ్రేటర్ దాన్ 7 అన్నాడు కాబట్టి 8 తీసుకున్నాం. 9 ఎప్పుడు వస్తుంది? 4 5 ఉన్నప్పుడు, 5 4 ఉన్నప్పుడు, 3 6 6 3 ఉన్నప్పుడు 9 వస్తుంది. 10 రావాలంటే జస్ట్ 5 5, 4 6 6 4 ఉన్నప్పుడు కూడా 10 వస్తుంది. 11 అంటే 5 6 6 5, ఇంకా 12 అంటే జస్ట్ 6 6 వస్తుంది అంతే. సో టోటల్ చూడండి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. సో 15 డివైడ్ బై 36, 3తో క్యాన్సిల్ చేస్తే 3 5 3 12. ఆప్షన్ బి ఈస్ కరెక్ట్.
Now in a box there are 8 red balls, 7 blue balls, 6 green balls. One ball is picked randomly. The probability that it is neither red nor green, అంటే రెడ్ రాకూడదంట, గ్రీన్ రాకూడదంట. సో అప్పుడు ఏం రావాలి మనకు, బ్లూ రావాలి. సో బ్లూ ఎన్ని ఉన్నాయి, 7. టోటల్ ఎన్ని ఉన్నాయంటే ఇక్కడ 8 + 7 15 + 6 21. 7/21 1/3. ఆప్షన్ ఏ ఇస్ కరెక్ట్. ఇక్కడ ఏమి ఇచ్చాడంటే రెడ్ రాకూడదు, గ్రీన్ రాకూడదు అన్నాడు. రెడ్ గ్రీన్ కాకుండా ఏముంది ఇక్కడ, బ్లూ. సో బ్లూ రావడానికి ఛాన్సెస్ 1/3. నెక్స్ట్ ఈ క్వశ్చన్, 2 friends A and B మీట్ ఎవ్రీ వీకెండ్ ఎయిదర్ ఎట్ ఏ పార్టీ ఆర్ స్పోర్ట్స్ క్లబ్స్. సో పార్టీలో అయినా కలుస్తారు లేదా స్పోర్ట్స్ క్లబ్లో అయినా కలుస్తారంట. ద ప్రాబిలిటీ దట్ దే మీట్ అట్ స్పోర్ట్స్ క్లబ్ ఈస్ 4/9. స్పోర్ట్స్ క్లబ్లో కలిసే ఛాన్సెస్ ఎన్ని ఉన్నాయంట, ఓకే 4/9 ఉన్నాయి. ఓకే స్పోర్ట్స్ క్లబ్లో ఎన్ని ఉన్నాయి ఛాన్సెస్, P(S) అని రాసుకుందాం. 4/9 అంటే ఇక్కడ రాసుకుందాం. P(S) 4/9 ఉన్నాయి. P పార్టీలో కలవడానికి ఛాన్సెస్ ఎన్ని ఉన్నాయి, 5/9. ఎందుకంటే ఇక్కడ 4/9 అంటే ఇక్కడ 5/9 కదా రిమైనింగ్. ద ప్రాబిలిటీ దట్ దే మీట్ అట్ క్లబ్ ఇది అయిపోయింది. ద ప్రాబిలిటీ దట్ దే విల్ డైన్ టుగెదర్ అట్ ఏ పార్టీ అట్ ద క్లబ్ రెస్పెక్టివ్లీ ఆర్, అంటే పార్టీలో డైన్ చేయడానికి ఛాన్సెస్ వచ్చేసి D/P అని రాసుకుందాం. 1/3 అంట. స్పోర్ట్స్ క్లబ్లో డైన్ చేయడానికి పార్టీ వచ్చేసి 2/5 అంట. ఓకే 2/5 ఈ విధంగా ఇచ్చాడు. నౌ ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడంటే ఆన్ ఏ సర్టైన్ వీకెండ్ ద ప్రాబిలిటీ దట్ దే డిస్పర్స్ వితౌట్ డైన్ అన్నాడు టుగెదర్. సో వితౌట్ డైన్ అన్నప్పుడు, నాట్ డైన్ అన్నప్పుడు ఏం చేస్తామంటే వీళ్ళు కలిసి డైన్ చేయడానికి ఎన్ని ఛాన్సెస్ ఉన్నాయో కనుక్కోవాలి ఫస్ట్. సో P(D) = అంటే పార్టీలోనే డైన్ చేస్తారు అంటే 5/9 × 1/3, లేదా ఆర్ స్పోర్ట్స్ క్లబ్లో అయినా డైన్ చేస్తారు 4/9 × 2/5. సో వీళ్ళు టుగెదర్ డైన్ చేయడానికి ఎన్ని ఛాన్సెస్ ఉన్నాయో కనుక్కున్నాం. 5/27 8/45. సో ఇక్కడ మనకు 135 వస్తుంది LCM. సో 27 5 సో 5 5 25. సో నెక్స్ట్ 8 3 24. సో 49/135 ఛాన్సెస్ ఉన్నాయి వీళ్ళు కలిసి డైన్ చేయడానికి. కానీ ఇక్కడ ఏమి ఇచ్చాడు, వితౌట్ డైన్ అన్నాడు. సో 1 - 49/135 కాంప్లిమెంటరీ ఈవెంట్. సో ఇక్కడ 2 ఆప్షన్స్లో ఉంది 135. సో ఇది రావడానికి ఛాన్సెస్ లేదు కాబట్టి మనకి ఏం రావచ్చు, ఆప్షన్ 1 రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఒకసారి చెక్ చేయండి మీరు సబ్ట్రాక్షన్ చేసి. ఓకే ఈ విధంగా చేస్తాం. వితౌట్ డైన్ అన్నా నాట్ డైన్ అన్నా ఫస్ట్ టుగెదర్ డైన్ చేయడానికి ఎన్ని ఛాన్సెస్ అని కనుక్కొని దాని యొక్క కాంప్లిమెంటరీ అంటే 1లో నుంచి సబ్ట్రాక్ట్ చేస్తాం. నెక్స్ట్ ఏ బ్యాగ్ కన్సిస్ట్ 3 రెడ్ బాల్స్. ఇది ఈజీనే, మీరు హోంవర్క్ చేయండి ఇది ఈ ప్రాబ్లం. సో ఇక్కడ P(A) B ఇచ్చాడు, A(B) ఇచ్చాడు, A బార్ ఇచ్చాడు. ఇక్కడ P(A) ఉన్నప్పుడు P(A) లాగా అనుకుంటాం 1 - P(A)። 1లో ఇది సబ్ట్రాక్ట్ చేస్తే 1/3 దీని వాల్యూ వచ్చింది. సో మనము P(A) × B కనుక్కోవాలి. సో దీని ఫార్ములా వచ్చేసి P(A) - P(A). సో A(B) ఏమి ఇచ్చాడు, 3/4 - 1/3 సబ్ట్రాక్ట్ చేస్తే మనకు 9 - 4 5/12 వస్తుంది. ఆప్షన్ ఏ ఇస్ కరెక్ట్. ఓకే సో ఇవి టోటల్గా మనకు ప్రాబబిలిటీస్ చాప్టర్కి సంబంధించిన క్వశ్చన్స్ అన్నీ. ఓకే సో ఇవన్నీ ఈజీ కాబట్టి మనం అన్నీ ఆర్డర్ వైజ్ టైప్ వైజ్ డిస్కస్ చేసాం కొంచెం ఫాస్ట్గా. సో ఈ నోట్స్ అంతా మీకు ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు, PDF డౌన్లోడ్ చేసుకొని చదివితే ఈజీగా అర్థమైపోతాయి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మనం వీడియో కింద టెలిగ్రామ్ లింక్ ఇస్తాం, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకొని వాచ్ చేయొచ్చు మీరు ఈ PDF లింక్స్ అన్నీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.